మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. తెలుగు భవిష్యత్తుని చంపేయాలని ప్రభుత్వ సంస్థలే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇటీవలి కాలంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఇకపైన పాఠశాలలన్నిట్లో కూడా తెలుగు తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా తెలుగు చదువుకోవాలి. అది సెంట్రల్ స్కూల్ అయినా సరే, సైనిక్ స్కూల్ అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే తెలుగు తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఒక తాకీదు జారీ చేశారు. అయితే ఈ ప్రయత్నం టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరిగింది. ఒక కమిటీ వేశారు, పాఠ్యపుస్తకాలు తయారు చేశారు. 8వ తరగతి వరకు, కనీసం 5వ తరగతి వరకు అక్కడి నుంచి ప్రారంభం చేసి మొదలు పెట్టుకుంటూ వచ్చారు. సెంట్రల్ స్కూల్లో కూడా తెలుగు తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా ఉండాలని చెప్పి ఆ ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే అది ఎందుకో మధ్యలోనే కొంత అవాంతరాలు వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇటీవల దాని మీద ధ్యాస పెట్టి ఫిబ్రవరి నెలలో తెలుగు తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా ఉండాలని చెప్పి ఒక నియమం పెట్టారు. అది జీవోలు ఆ రూపంలో వచ్చేసినాయి. ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ అనుకోకుండా నిన్న అంటే 8వ తేదీన, ఈ నెల ఏప్రిల్ 8వ తేదీన మళ్ళీ ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన వాళ్ళు ఒక ప్రొసీడింగ్స్ రిలీజ్ చేశారు. ఆ అధికారిని ఏమని రిలీజ్ చేశారంటే, అన్ని నోడల్ ఆఫీసర్లు, ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేము సంస్కృతాన్ని రెండవ భాషగా ఇంటర్మీడియట్లో ప్రభుత్వ కాలేజీలన్నింటిలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పటిదాకా ఎన్ని జూనియర్ కాలేజీల్లో సంస్కృతం రెండో సబ్జెక్టుగా ఉన్నది, టీచర్లు ఎంతమంది ఉన్నారు, ఖాళీగా పోస్టులు ఉన్నాయా, ఈ వివరాలన్నీ తక్షణం పంపించాలని చెప్పి వాళ్ళు ఆమె అన్ని నోడల్ ఆఫీసర్లకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు పంపించారు. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, వచ్చే సంవత్సరంలో జూనియర్ కాలేజీలన్నింటిలో కూడా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీలన్నింటిలో కూడా సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్గా పెడతారు. ఈ ప్రయత్నం కూడా పోయినసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది. కొంతమంది సంస్కృత లెక్చరర్లు కానీ ఆ సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేస్గా ఉన్నటువంటి కవిత గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్జీ పెట్టుకోవటం, ఆమె కొంత ప్రయత్నం చేయటం, అంటే సంస్కృతాన్ని ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే దీనివల్ల తెలుగుకి ఏమి నష్టం జరుగుతున్నది, దీని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు చెప్పేటటువంటి ఈ పద్ధతి ప్రకారం వచ్చే సంవత్సరం కనుక ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్లో ప్రభుత్వ కళాశాలన్నింటిలో కూడా సంస్కృతాన్ని ప్రవేశపెడితే తెలుగు పరిస్థితి ఏమవుతుంది, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. దీనికంటే ముందు ఒక విషయం నేను స్పష్టంగా ఇక్కడ వ్యక్తిగతంగా నా విషయాన్ని ఒకదాన్ని నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. అదేంటంటే, నేను సంస్కృత సాహిత్యానికి వీరాభిమాన్ని. సంస్కృతం నేర్చుకున్నాను. మా గురువుగారు, నాకు సంస్కృతం నేర్పిన గురువుగారు ఆచార్య రవ శ్రీహరి గారు. ఎంఏలో మేము సంస్కృతం చదువుకున్నాం. సంస్కృత సాహిత్యం చదువుతాను, చాలా ఇష్టం. సంస్కృత భాష అన్నా చాలా ఇష్టం. సంస్కృత కావ్యాలు చాలా ప్రేమగా చదువుకుంటాను, అనువాదాలు చదువుకుంటాను, వ్యాఖ్యానాలు చదువుకుంటాను. ఇది వేరే విషయం. సంస్కృతం ఎంఏ కొనసాగాలి, సంస్కృతంలో ఉండాలి, సంస్కృతంలో పరిశోధన జరగాలి, సంస్కృతానికి పెద్ద యూనివర్సిటీ ఉంది, వీటన్నిటిని మేము ఆహ్వానిస్తాం, కాదంటలేదు. కానీ ఇంటర్మీడియట్లో సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్గా పెట్టినప్పుడు దానికి ఉన్నటువంటి హేతుబద్ధత ఏమిటి, ఎందుకు పెడుతున్నారు అన్నది లెక్క వేయాలి. ఈ పనిని ప్రైవేట్ జూనియర్ కాలేజీ వాళ్ళు మొట్టమొదటి చేశారు. ఇంటర్మీడియట్లో సంస్కృతం ఉంటుంది, ఏం సబ్జెక్ట్ ఉంటుంది, సిలబస్ ఏముంటుందని చెబితే అప్పటిదాకా తెలుగు కానీ ఇంకొక సెకండ్ లాంగ్వేజ్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత సంస్కృతాన్ని ఆప్ట్ చేసుకుంటున్నారు సెకండ్ లాంగ్వేజ్గా. దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మా అమ్మాయి కోసం తెలుగు ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నటువంటి కాలేజీలకు వెతికితే ఎక్కడ దొరకలే. తప్పనిసరిగా సెకండ్ లాంగ్వేజ్ ఇంకొకటి తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో సంస్కృతం వద్దు, ఇంకేదైనా ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోమని చెప్పాను. అప్పుడు మా అమ్మాయి ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసుకుంది, ఫ్రెంచ్ కొంతవరకు నేర్చుకుంది, అది ఇప్పుడు ఉపయోగపడుతుంది కూడా ఆమెకి.
అలాంటి పరిస్థితి 10 సంవత్సరాల క్రితమే ఉన్నది. అక్కడ తెలుగు వెతికిన సెకండ్ లాంగ్వేజ్ అక్కడ దొరకటం లేదు. అంటే ప్రైవేట్ కాలేజీలో దాదాపు 90% ప్రైవేట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా లేదు, సంస్కృతం పెట్టారు. ఎందుకు పెట్టారు, విద్యార్థులు ఎందుకు ఆప్ట్ చేసుకుంటున్నారంటే సంస్కృతంలో ఉండే సిలబస్ చాలా కొద్దిగా ఉంటుంది. అంటే మనం తెలుగులో మొట్టమొదటి అక్షరాలు దిద్దుకొని పదాలు నేర్చుకొని కొద్దిగా ఇది నేర్చుకుంటే ఏ స్థాయిలో ఉంటుందో ఇంటర్మీడియట్లో ఉన్న సంస్కృతం అదే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా సంస్కృతం చదువుకొని విద్యార్థులు వస్తారు. వాళ్ళకి నేర్పేది ఏంటంటే శబ్దాలు ధాతువులు నేర్పుతారు. విభక్తి ప్రత్యయాలతోటి ఉన్నటువంటి శబ్దాలు ధాతువులు ఉంటాయి. అవి ఆ శబ్దాలు ధాతువులను పట్టేసి పేపర్ మీద రాస్తే 100కి 95, 97 మార్కులు వేయచ్చు. కానీ అదే తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకుంటే ఇంటర్మీడియట్లో వాళ్ళు ఛందస్సు చదువుకోవాలి, వ్యాకరణం చదువుకోవాలి, సందులు సమాసాలు చదువుకోవాలి. అట్లాగే తెలుగులో ఉన్నటువంటి కావ్యాలు పద్యకావ్యాలు వీటిని చదవాలి, తప్పనిసరిగా చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సంస్కృతం అయితే ఎన్ని ఏమక్కర్లేదు, ఈ కొద్దిగా చదువుకొని అందులో పెట్టేస్తే మార్కులు వస్తాయి. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వాళ్ళకి కావాల్సింది ఏంటి, పిల్లల తల్లిదండ్రులకు మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఇదిగో 95% వచ్చినాయి, 97% వచ్చినాయి, 90% వచ్చినాయి అని చెప్పి పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలా చెప్పాలనుకున్నప్పుడు తెలుగు మార్కులు మహా అయితే 60%, 70%, 80% వస్తాయి. కానీ సంస్కృతంలో 100కి 100% రావచ్చు, 97% రావచ్చు, 98% రావచ్చు. ఈ కారణంగా ఇంటర్మీడియట్ పిల్లల్ని ప్రలోభపెట్టి సంస్కృతం తీసుకునేటట్లుగా చేసి తెలుగుని ఇంటర్మీడియట్లో దాదాపు అదృశ్యమైపోయినట్టుగా చేసేటటువంటి పాపం చేసింది ప్రైవేట్ జూనియర్ కాలేజీలు. అయితే ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఒక సబ్జెక్టుగా సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుగా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా సంస్కృతం పెడితే పరిస్థితి ఏమవుతుందంటే తెలుగు ఇక తీసుకునే వాళ్ళు ఇంటర్మీడియట్లో తెలుగు పూర్తిగా నశించిపోతుంది, ఇక ఉండదు. అయితే ఇక్కడ ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సమస్య ఎవరైనా లేవచ్చు. ఏంటంటే అది విద్యార్థులకు వాళ్లకు నచ్చినటువంటి సెకండ్ లాంగ్వేజ్ తీసుకునే హక్కు వాళ్ళకి లేదా అని అడగచ్చు. ఉంది చట్టపరంగా. కోర్టుకు పోతే ఎవరైనా కోర్టుకు పోతే సెకండ్ లాంగ్వేజీ తెలుగు మాత్రమే ఉండాలి, సంస్కృతం ఉండకూడదని గవర్నమెంట్ జీవో చేస్తే ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్ళి పిల్ వేసి దాన్ని డిస్మిస్ చేయించవచ్చు. కానీ ఇక్కడ న్యాయం ఏంటి అన్యాయం ఏంటి, సమన్యాయం ఎందుకు జరగట్లేదు అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే ఇంటర్మీడియట్లో తెలుగు చదువుకోవాల్సినటువంటి విద్యార్థి 1వ తరగతి నుంచి సెకండ్ లాంగ్వేజ్గా 10th క్లాస్ వరకు తెలుగు చదివి ఉండాలి. కానీ ఇంటర్మీడియట్లో సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకునేటటువంటి విద్యార్థి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంస్కృతం చదవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇంటర్మీడియట్లోనే వాడు సంస్కృతానికి సంబంధించిన మొట్టమొదటి పాఠం నేర్చుకుంటాడు. ఇది సమన్యాయానికి వ్యతిరేకం. అంటే తెలుగుకి ఎంత సబ్జెక్ట్ ఉంటే వ్యాకరణం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది, సందులు సమాసాలు అలంకారాలు ఇవన్నీ ఉంటాయి. కావ్యాలు చదువుకోవాలి, పద్యకావ్యం చదువుకోవాలి, వచనం చదువుకోవాలి. ఇంత సిలబస్ తెలుగుకుంటే సంస్కృతానికి కేవలం శబ్దాలు ధాతువులు మహా అయితే ఒక నాన్-డీటెయిల్గా ఏదో ఒకటి చెప్తారు. ఇది సమానంగా ఉండేటటువంటి సిలబస్లో సమానత్వం లేదు. లేకపోగా తెలుగుకి ఇంత చదివితేనే 80%, 70% వస్తాయి, కానీ సంస్కృతం ఇంత కొద్దిగా చదువుకుంటేనే 90%, 95% వస్తాయని చెప్పి ఇది ఒక ప్రలోభంతో విద్యార్థులలో డిమాండ్ పెరిగిన కారణంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే పద్ధతిలో ఉండి సంస్కృతానికి కొద్దిగా మాత్రమే సిలబస్ ఉండి తెలుగుకి ఇంత సిలబస్ ఉండి ఇలా పద్ధతి కొనసాగితే తెలుగుని ఎవరు తీసుకోకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలుగు ఇంటర్మీడియట్లో తెలుగు లేకుండా పోతే డిగ్రీలో తెలుగు ఉండదు. డిగ్రీలో కూడా తెలుగు లేకుండా పోతే ఏమవుతుంది, ఒక 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో పీజీ క్లాసుల్లో తెలుగు సబ్జెక్టు లేకుండా పోతుంది. అంటే ఏ యూనివర్సిటీలో కూడా ఎంఏ తెలుగు చదువుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇక. ఎందుకంటే ఇంటర్మీడియట్లో తెలుగు లేకుండా డిగ్రీలో తెలుగు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎంఏలో తెలుగు వాళ్ళు ఎక్కడ వస్తారు? అలాంటి పరిస్థితులు ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఎంఏ తెలుగులో స్టూడెంట్స్ ఉండరు, దానివల్ల రీసెర్చ్ కోర్సులో స్టూడెంట్ ఉండరు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎంతో కాలం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కేవలం 4-5 సంవత్సరాల్లోనే ఈ పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుని గురించి మాట్లాడే వాళ్ళందరూ చేయాల్సిన పని ఏమిటంటే గవర్నమెంట్ని, అంటే ప్రభుత్వం ఈ
తీసుకునేటటువంటి ఈ చర్యని ఖండించి అడగాలి. ఏమడగాలంటే, మీరు ఇంటర్మీడియట్లోనే సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం పెడితే మేము వద్దంటలేదు, పెట్టండి. కానీ 1వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా సంస్కృతం ఒక సబ్జెక్టుగా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకోవడానికి అర్హులని మీరు ఒక రూల్ పెట్టండి. ఎందుకంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు చదువుతారు. ఇదే నియమాన్ని సంస్కృతానికి కూడా పెట్టండి. సిలబస్ కూడా తెలుగులో ఏ విధమైన ఎంత సిలబస్ ఉందో సంస్కృతానికి కూడా అంతే సిలబస్ పెట్టండి. అంతేకాకుండా సంస్కృతం చదువుకునేటటువంటి విద్యార్థులు ఇంగ్లీష్లో సమాధానం ఇంగ్లీష్ స్క్రిప్ట్లో ఇంగ్లీష్లో సమాధానం రాసేటటువంటి వెసులుబాటు మీరు ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తారు? సంస్కృతం చదువుకునేటటువంటి విద్యార్థి సంస్కృతంలోనే రాయమనండి, పరీక్ష రాయమనండి. తెలుగు చదువుకునేటటువంటి విద్యార్థి తెలుగులోనే రాస్తున్నప్పుడు సంస్కృతం చదువుకునే విద్యార్థి సంస్కృతంలోనే రాయాలి కదా. ఇది సమన్వయం. ఇలా న్యాయం పెట్టినప్పుడు సంస్కృతం కంటే తెలుగుకి విద్యార్థులు ఎక్కువ మంది వస్తారు. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు గ్రహించాలి, ప్రభుత్వ సంస్థలు గ్రహించాలి. కేవలం ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు చేసేటటువంటి ఒత్తిడి వలన, లేదా ఇంకొక రకమైనటువంటి రాజకీయ ఒత్తిడి వలన మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగుకి పూర్తిగా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు ఆయన 1 నుంచి 10 వరకు తప్పనిసరిగా తెలుగు చదువుకోవాలని ఒక పక్కన ఆయన ఒత్తిడి చేసినప్పుడు దాన్ని నీరుగార్చేటటువంటి ప్రణాళికే ఇది. కనుక మీరు సంస్కృతాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెట్టొద్దు. ఒకవేళ పెట్టేటట్లయితే ఒక నియమం తప్పనిసరిగా ఉండాలి. ఏంటది? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ విద్యార్థులైతే సంస్కృతాన్ని 2వ భాషగా చదువుకుంటారో అదే విద్యార్థులు ఇంటర్మీడియట్లో కూడా సంస్కృతాన్ని 2వ భాషగా చదువుకునేటువంటి వీలు ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్పాలి. అలా కాకుండా 1వ తరగతి నుంచి వరకు 10వ తరగతి వరకు తప్పనిసరిగా ప్రభుత్వ నియమం ప్రకారమే తప్పనిసరిగా తెలుగు చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి తెలుగు కాకుండా సంస్కృతం తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. ఇది ఇవ్వటానికి వీల్లేదు. ఈ విషయాన్ని, ఇదే డిమాండ్ అని తెలుగుకు సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం వినకపోతే న్యాయపరమైనటువంటి చర్యలకు కూడా న్యాయపరంగా కోర్టులకు వెళ్ళి తెలుగుకి ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతున్నది, తెలుగుకు ఒక రకంగా సిలబస్ పెడుతున్నారు, సంస్కృతానికి ఒక రకంగా సిలబస్ పెడుతున్నారు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోని విద్యార్థులకు కూడా ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పి న్యాయపరమైనటువంటి సహాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ దాకా పోకుండా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు, విశేషించి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు తెలుగుకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు గుర్తించండి. తప్పనిసరిగా తెలుగు ఇంటర్మీడియట్లో కూడా సెకండ్ లాంగ్వేజ్గా ఉండేటట్టుగా అన్ని ప్రైవేట్ కాలేజీలు, అన్ని గవర్నమెంట్ కాలేజీలు తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉండేటట్టుగా చెప్పండి అని అడగాలి. ఇంత సడన్గా వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం తలపెట్టడం వెనుక ఒక రాజకీయ కారణం ఉన్నట్టుగా ఇవాళ పత్రికల్లో వార్త వచ్చింది. అదేంటంటే, వేద పాఠశాలలో ఉండేటటువంటి ఎంఏ చదువుకున్నటువంటి సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఒక స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఇంటర్మీడియట్లో సంస్కృతం పెట్టించండి అని చెప్పి కోరినట్లుగా ఒక పత్రిక వార్త రాసింది. సరే, దీని నిజానిజాలు వెనక్కి పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ తెలుగుకి ఏం జరగాలన్నది ఇప్పుడు తెలుగు అభిమానులు, భాషాభిమానులు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ నేను నా మిత్రులందరికీ ఒకసారి చేసే మనవి ఏంటంటే, మేము సంస్కృత భాషకు కానీ, సంస్కృత కావ్యాలకు కానీ, సంస్కృత సాహిత్యానికి కానీ వ్యతిరేకం కాదు. సంస్కృతం అంటే నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. సంస్కృత సాహిత్యాన్ని నేను చాలా ప్రేమగా చదువుకుంటాను. ఈ విషయం వేరు. కానీ సంస్కృతం 2వ భాషగా ఇంటర్మీడియట్లో పెట్టేటట్లయితే ఆ విద్యార్థులు తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంస్కృతం చదువుకొని ఉండాలి అని చెప్పే నియమం తప్పనిసరి అవసరం. ఈ నియమం తెలుగుకు ఉన్నది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు చదవకుండా ఉన్నటువంటి విద్యార్థులు ఆల్ ఆఫ్ సడన్ ఇంటర్మీడియట్లో తెలుగు తీసుకోవడానికి వీల్లేదు. అదే నియమాన్ని సంస్కృతానికి కూడా పెట్టండి అని చెప్పి మనం అడుగుతున్నాము. అలాగే తెలుగు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్గా తప్పనిసరిగా ఉండేలాగా 10th క్లాస్ వరకు తప్పనిసరిగా ఉండేలాగా చేశారు మీరు.
అదేవిధంగా తెలుగు కూడా ఇంటర్మీడియట్లో ఉండేలాగా ప్రభుత్వ కాలేజీలో తప్పనిసరిగా ఉండేలాగా మీరు చర్య తీసుకోవాల్సినటువంటిదిగా కోరుతున్నాము. ఇది న్యాయమైన కోరిక అని కూడా నేను ప్రభుత్వం వారికి మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఎంతోమంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నేను వారం రోజుల క్రితం వార్తల్లో, టీవీ ఛానళ్లలో వార్తలు చదివే వాళ్ళు ఎంత ఘోరంగా చదువుతున్నారో అని చేసినటువంటి ఒక ఎపిసోడ్కి దాదాపు 30,000 మంది, ఎన్నో వేల మంది చూశారు. దాదాపు 400 మంది కామెంట్స్ రాశారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇదే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నమస్తే.